ధర్మమునందు నిలబడి కృష్ణుడి సారథిగా చేసుకున్నవాడు, సర్వకాలముల యందు కృష్ణుడిని ఆశ్రయించి ఉన్నవాడు. అటువంటి విజయుని చేరని వన్యకాడైనటువంటి కృష్ణుడున్నాడే, ఆయన కుంతలములు ఇలా ముఖం మీద పడుతుండగా పచ్చని పట్టుపుట్టం కట్టుకుని మెరిసిపోతున్న కాంతితో నిలబడినటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఉన్నారే, ఆయన సర్వకాలముల యందు మది నావేశించు నెల్లప్పుడు, ఎప్పుడు నా మనస్సులో ఆ కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపము నిలబడిపోవుగాక. నేను పూజామందిరంలో బాగా పూజలు చేయాలి, కోటిపత్రి పూజ చేయాలి, ఇది అడగలేదు ఆయన. ఏది కావాలో చెప్తున్నాడు. నా మనస్సునందు ఎప్పుడు కృష్ణుడు నిండి నిబిడీకృతమైపోవాలి అని ఆయన అంటారు. మహానుభావుడు ఆ అడగడంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? బాహ్యంలో కాదు ఉండవలసింది, ఇక్కడ పరమాత్మని ప్రతిష్ఠ చేసుకోవాలంటే ముందుండవలసినటువంటిది భక్తి. ఆ ఎదురుగుండా ఉన్నవాడు ఎటువంటి వాడు అన్నది ఆయన గుర్తించాడు.